చాలా బాధాకరం. అందుకే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని నేను ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ తీవ్రవాదుల కన్నా ప్రమాదం అని చెప్తా. పాకిస్తాన్ తీవ్రవాదుల కన్నా ప్రమాదం. వాళ్ళన్నా ఎక్కడన్నా కనికరం చూపిస్తారు కావచ్చు, కానీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి కనికరం అంటూ లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుంటే ఏ విధంగా ఉంటుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఇవాళ మనం స్పష్టంగా చూస్తున్నాం ఈ రాష్ట్రంలో. ఆశ్చర్యం ఏంటంటే, ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఇన్ని టీవీలు లేకుండే, ఇంత ప్రజా చైతన్యం లేకుండే. కానీ వాళ్ళ గొప్ప విషయం ఏంటంటే, ప్రజా చైతన్యంలో ఏఐ కూడా వస్తున్నటువంటి తరుణంలో, సోషల్ మీడియా ప్రభావం ఉన్నప్పటికీ ప్రతి చేతిలో ప్రపంచాన్ని చూస్తున్నటువంటి ఈ రోజులలో కూడా అవలీలగా అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సమ్మెకు మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, వారికి 100కు 100% మా సోదరిమణి జిల్లా మాజీ ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భూపాల్పల్లి జక్కు శ్రీహర్షిని గారు ఏదైతే మేము సైతం మీ వెంబడి అని చెప్పిందో, వారి మాటకు మేము పునరుద్ధరిస్తూ మీకు అదే మాటను మద్దతు పలుకుతూ, ప్రమాదకరమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పడం లేదు. బాధతో హృదయంతో చెప్తున్నా, ఇది వట్టిగా చెప్తలేను. కళ్ళ ముందటనే అనేక ఘోరాలు, అనేక అన్యాయాలు, అనేక అక్రమాలు జరుగుతున్నా కూడా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కొనసాగుతూ ఉన్నది. ఇది నిజంగా మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఉన్నామా అనేది మనకు అర్థం అవడం లేదు. న్యాయపరమైనటువంటి కోరికలు, అది కూడా ఈ దేశంలో ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టోను రాసి, ఆ మేనిఫెస్టోనే మా హామీ, మేనిఫెస్టోనే మా ప్రమాణం, మేనిఫెస్టోను అన్ని అని చెప్పి ఎన్నికల ముందు రాసి మన మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ ఆ మేనిఫెస్టోను తుంగలో దొక్కుతున్నటువంటి విషయం మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. మరి ఈ రాజ్యాంగంలో ఇవాళ ముఖ్యమంత్రిగా కూర్చున్నా, ఇక్కడ ఆర్టీసీ డిఎంగా కూర్చున్నా, ఇక్కడ సిఐ ఎస్ఐలు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి మన ఆందోళనకు అడ్డం జరుగుతున్నా అందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగంబద్ధంగానే పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కూడా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947లో కల్పించినటువంటి వాళ్ళ హక్కులకు అనుగుణంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. దీనికి న్యాయబద్ధత ఉన్నది. న్యాయబద్ధత ఉన్నప్పటికీ ఇవాళ పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టడం, పోలీసు వాళ్ళు అరిగోస పుచ్చుకోవడం. నేను అడుగుతున్నా, ఇప్పుడే మా సోదరిమని అంటున్నది, ఒక సోదరిమనే అన్నది, అన్నా మీ ఇంటికాడ మాకు ఆశ్రయం ఇచ్చినావు పుట్టలింగం మా ఆశ్రమంలో అని చెప్తున్నది. దానికే చాలా మందికి చెప్తున్నా, మంటి పనికైనా ఇంటోడు కావాలనేది ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు అర్థం కావాలి. ఈ మట్టితో సంబంధం లేని వాళ్ళు ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ కార్యక్రమంలో ఉన్నా వాళ్ళు మన గురించి ఆలోచించడానికి అనేక సాక్ష్యాలు మీ కళ్ళ ముందట ఉన్నాయి. కాకపోతే మాయ మాటలు చెప్పే వాళ్ళను నమ్మేటువంటి రోజులు పోతే మాలాంటి వాళ్ళ విషయాలు గుర్తొస్తాయి. కనుక ఒక మిత్రుడు ఏమంటున్నాడు, కనీసం టెంట్ వేసుకునే అవకాశం ఇవ్వని ఒక మిత్రుడు అడుగుతా ఉన్నాడు. నేను ఇక్కడ ఉన్న సిఐని అడుగుతున్నా, ఆయన ఎంతసేపు పాపం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలకు చేరాలని చూస్తున్నాడు. చేరితే మాకేం బాధ లేదు, చేరండి మీరు. కానీ సిఐ గారు, మీరు కూడా కానిస్టేబుల్ నుంచి కష్టాలను చూసి వచ్చిన వాళ్ళు కనుక ఇది న్యాయబద్ధమైనటువంటి, ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ హక్కులకు అనుగుణంగా ఇక్కడ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. దానిని మీరు కక్షగట్టి ఇబ్బందులు పెడితే అది మంచి పద్ధతి కాదనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. మీలాంటి సిఐ ఒక ఆయన ఎక్కడ పరిగిల్లో ఎక్కడో లెటర్ ఇచ్చిండు.